హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఆర్ఆర్బీ ఏఎల్పి రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తుంటే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది రైల్వే. ఏంటది అంటే కొరిజాండమ్ 2 అని వేకెన్సీస్ని పెంచారు అనమాట. కొన్ని జోన్స్లో అయితే ఆల్మోస్ట్ డబల్ కూడా అయినాయి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే అందులో మన సికింద్రాబాద్ జోన్ కూడా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని లైక్ చేయండి ఫస్ట్, దాని తర్వాత హైప్ పాయింట్లు ఇవ్వండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇంకొక డౌట్ చాలా మందికి వచ్చేది, జోన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా అని కూడా అడుగుతుంటారు కదా, ఎందుకంటే వేకెన్సీస్ పెరిగినాయి కాబట్టి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే వాటి గురించి మాట్లాడుకునే ముందు కట్ ఆఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. నేను చివరిలో కట్ ఆఫ్ వీడియో అన్నది మీకు ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే బెంగళూరు వెబ్సైట్, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. రైల్వేకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏఎల్పికి సంబంధించి CN 01/2025 కొరిజాండమ్ 2 అని ఇంగ్లీష్ హిందీ ఉంది. సో ఇందులో మీరు క్లిక్ చేస్తే ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ PDF అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ PDFలో క్లియర్గా ఇచ్చారు చూడండి. 9,970 పోస్టులు ఉండేవి మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు దాన్ని 10,970 పోస్టుల కింద చేశారు. అంటే పోస్టులు అన్నవి పెంచారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బిలాస్పూర్ జోన్ చూసుకుంటే ఓవరాల్గా మనకి 568 వేకెన్సీస్ ఉంటే ఆల్మోస్ట్ అది 1068 అయ్యింది. అంటే ఏమైంది, వేకెన్సీస్ డబల్ అయినాయి ఆల్మోస్ట్. అండ్ అలాగే భువనేశ్వర్ జోన్ ఎవరైనా అప్లై చేస్తుంటే 928 పోస్టులు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి 1355 అయినాయి అనమాట. అండ్ మన తెలుగు వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే సికింద్రాబాద్ జోన్లో రెండు ఉంటాయి మనకి. ECOR ఉంటుంది, SCR ఉంటుంది కదా. ECORలో చూసుకున్నట్టయితే మనకి 533 పోస్టులు ఉన్నాయి కదా, వాటిని 600 అయితే చేశారు. సో మనకి ఒక 100 వేకెన్సీస్ వరకు పెంచారు అట్లీస్ట్. మిగతా జోన్స్, మిగతా రిమైనింగ్ 17 జోన్స్ వేకెన్సీస్ పెంచలేదు. ఓన్లీ ఈ 3 జోన్స్లో మాత్రమే పెంచారు. అండ్ చెప్పినట్టు కొన్ని జోన్స్లో ఏంటంటే డబల్ క్వాంటిటీలో కూడా అయినాయి అనమాట. అయితే మరి ఇప్పుడు జోన్ వైజ్ వేకెన్సీస్లో మార్పులు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఏమనిపిస్తుంది, చాలామందికి జోన్ మార్చుకునే ఛాన్స్ ఇస్తారా అని అడుగుతుంటారు. సో జోన్ మార్చుకునే ఛాన్స్ మోస్ట్లీ అయితే ఇస్తారనమాట. నార్మల్గా ఎటువంటి పెద్ద పెద్ద చేంజెస్ జరిగినప్పుడల్లా జోన్ మార్చుకునే ఛాన్స్ అన్నది ఎప్పుడు ఇస్తారు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్ అన్నది కనుక ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినా, లేదా జోన్ మార్చుకునే నోటీస్ వచ్చేలోపు రిజల్ట్ కానీ ఇచ్చేసారంటే, వన్స్ రిజల్ట్ అన్నది ఈ వేకెన్సీస్ బేస్డే కదా ప్రిపేర్ చేస్తారు. 8 టైమ్స్ కావచ్చు, 15 టైమ్స్ కావచ్చు, వాట్ ఎవర్. రిజల్ట్ ఇచ్చాక మీరు మార్చుకున్న ఉపయోగమే ఉండదు కాబట్టి ఒకవేళ పెంచేటట్టయితే రిజల్ట్ వచ్చేలోపే పెంచాల్సి ఉంటుంది. సో దీని మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అవుతుంది ఆబ్వియస్గా. సో జోన్ మార్చుకునే ఛాన్స్ ఇస్తారా ఎవరు అని మోస్ట్లీ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఇస్తారు. కాకపోతే జోన్ మార్చుకునే ఛాన్స్ ఇచ్చినా కూడా సికింద్రాబాద్ ఎవరైతే పెట్టారో వీటిల్లో దేనిలో అయినా మూవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్, చెప్పలేము. అండ్ ఎందుకంటే మనకి టోటల్ ఈ పెంచిన వేకెన్సీస్తో చూసినా కూడా మనకి సికింద్రాబాదే హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ ఒక్క జోనే కదా సికింద్రాబాద్లో 2 ఉంటాయి. సో 2 కలుపుకుంటే మనకి సికింద్రాబాదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే భువనేశ్వర్ జోన్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మనకి నార్త్ ఆంధ్రాకి సంబంధించిన పీపుల్, సో వాళ్ళు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఒకవేళ కనుక అప్డేట్ ఇస్తే, మార్చుకోవడానికి ఛాన్స్ ఇస్తే. అండ్ మీలో ఒకవేళ ఛాన్స్ ఇస్తే జోన్ మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అన్నది కామెంట్ అయితే చేయండి. అంటే ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఏ జోన్కి మార్చుకోవాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి జోన్ మార్చుకోకపోవటమే సరిపోతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. అండ్ ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ అటెంప్ట్ దేనికోసం వెయిట్ చేస్తుంటారు? CBT 2 కోసమే కదా. సో CBT 2లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మన యాప్లో అయితే ఫుల్ కోర్స్ దొరుకుతుంది, మీకు అవైలబుల్గా ఉంది. అలాగే ఫుల్ కోర్సు CBT 1, CBT 2, పార్ట్ A, CBAT మొత్తం అన్ని ఫుల్ కోర్స్ ఏఎల్పికి సంబంధించి కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంది. అండ్ టెక్నీషియన్కి సంబంధించి, గ్రూప్ Dకి సంబంధించిన కోర్సులు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ALP 2026 నోటిఫికేషన్ కూడా వచ్చింది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఇక్కడ ఉన్న అన్ని కోర్సులు కూడా. సో కుదిరితే మ్యాక్సిమం ALPకి సంబంధించి ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ALP 2026 అనే కోడ్ ఇస్తే మీకు ఆల్మోస్ట్ 200 తగ్గుతుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి 1 year వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అయితే వస్తుంది. సేమ్ అదే విధంగా మీకు టెక్నీషియన్ కానీ అన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రైస్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా మన క్లాసెస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను అనమాట విత్ ఎ వెరీ గుడ్ స్కోర్. ఆల్మోస్ట్ లైక్ 100కి 90 మార్క్స్తో క్లియర్ చేశాను దగ్గరగా. అండ్
ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని క్లాసెస్ అయితే ఒకసారి డెమోస్ అవి చూసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే రైల్వే రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ మీకు ఉపయోగపడే అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ 2 కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి అప్డేట్స్ వాళ్ళకు కూడా తెలుస్తాయి. వేకెన్సీస్ పెరిగిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 100 పెరిగాయి అనుకున్నా కూడా మన సికింద్రాబాద్ జోన్లో అంటే కొత్తగా ఒక 100 మెంబర్కి న్యూ జాబ్ వచ్చే ఛాన్స్ ఇప్పుడు పెరిగింది. 100 మందికి జాబ్ వస్తుంది కొత్తగా, అదేం చిన్న విషయం కాదు కదా. సో అలాగే కొన్ని జోన్స్లో అయితే డబల్ అయినాయి, అది ఇంకా పెద్ద విషయం. సో వచ్చిన చిన్న ఆపర్చునిటీని కూడా ఖచ్చితంగా అది ఒక బిగ్ ఆపర్చునిటీ అన్నది అర్థం చేసుకుని బాగా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. అల్టిమేట్గా మనకి ఈ పెంచిన వేకెన్సీ అన్నది అప్పుడు మీకు కరెక్ట్గా ఉపయోగపడినట్టు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఈ ఏఎల్పి బెస్ట్ సేఫ్ జోన్ ఆల్రెడీ పడిన నోటిఫికేషన్ సంబంధించి బెస్ట్ సేఫ్ జోన్ ఆల్రెడీ చేశాను. అలాగే టెక్నీషియన్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, షార్ట్ నోటీస్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.